నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. భగీరథ్ కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ప్రశ్నలకు భగీరథ్ ఇస్తున్న సమాధానాలతో కేసు కీలక మలుపు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల పాటు వివిధ కోణాల్లో భగీరథ్ ను ప్రశ్నించిన పోలీసులు నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. ఫస్ట్ మౌనంగా ఉన్న భగీరథ్ ఆ తర్వాత పోలీసులు పలు సాక్ష్యాలను ముందు పెట్టి ప్రశ్నించడంతో తప్పక నోరు తెరవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. పోక్సో కేసులో ఎందుకు సాక్ష్యాలు లేకుండా కుట్ర చేసింది ఎవరు? బాధితులను ఎవరు బెదిరించారు? సాక్ష్యాలను మాయం చేయడానికి ఎవరు సహకరించారు? ఇలాంటి ప్రశ్నలతో పోలీసులు భగీరథ్ ను ఉక్కిరిబిక్కిరి చేసినట్లు సమాచారం. 2 రోజుల విచారణలో పోలీసులు ఏం తేల్చారు? ఈ పోక్సో ఇంకెవరి మెడకైనా చుట్టుకుంటుందా? భగీరథ్ విచారణలో ఏం జరుగుతోంది? ఈ స్టోరీలో డీటెయిల్ గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోక్సో కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితుడు బండి భగీరథ్ పోలీసుల విచారణ 2వ రోజు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో జరిగింది. కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు 2వ రోజు నిందితుడిని విచారించారు. పోక్సో కేసును నీరుగార్చేందుకు సాక్ష్యాలను మాయం చేసినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆ దిశగా ఫోకస్ పెట్టినట్లు తెలిసిందే. సాక్ష్యాలు లేకుండా కుట్ర చేసేందుకు సహకరించిందెవరు, బాధితులను బెదిరించిందెవరు అనే అంశాలపై నిందితుడి నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే భగీరథ్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్టు సమాచారం. అదేదో సినిమా డైలాగ్లా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్న తరహాలో సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక సాంకేతిక పరమైన సాక్ష్యాలు లేకుండా ఫోన్లను ఫార్మేట్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్ చేయడం వంటి విషయాలను కూడా పోలీసులు ప్రస్తావించినట్లు సమాచారం. మొదటి రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్ వద్ద విచారణ చేసిన పోలీసులు ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను భగీరథ్ ముందు పెట్టారంట. ఈ ఆధారాలను బేస్ చేసుకుని 2వ రోజు నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టినట్టు తెలిసిందే. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో భగీరథ్ స్నేహితుల పేర్లను కూడా ప్రస్తావించారు. దీంతో పోలీసులు వారిలో కొందరిని ఇప్పటికీ విచారించి ఈ కేసుతో వారికున్న సంబంధాలను కూడా ఆరా తీశారు. ఇక స్నేహితులు చెప్పిన విషయాలు ఇప్పుడు నిందితుడు చెప్పిన విషయాలను సరిపోల్చుతూ మళ్లీ విచారించినట్లు తెలుస్తోంది. నిందితుడిపై కేసు నమోదు కాగానే అతడి ఫోన్ ఫార్మేట్ అయినట్టు, అదే రోజు అతడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా డిలీట్ అయినట్టు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఆ సమాచారాన్ని సేకరించి అందుకు గల కారణాలను ఆరా తీసి ఆ మేరకు కేసులో సెక్షన్లను కూడా జోడించారంట పోలీసులు. విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 12న పోలీసులు ఇచ్చిన నోటీస్ పై 2 రోజులు గడువు కోరుతూ భగీరథ్ ఈమెయిల్ ద్వారా సమాచారం పంపించాడు. ఆ ఈమెయిల్ పంపిందెవరు? నోటీసు ఇచ్చిన సమయంలో భగీరథ్ ఎక్కడున్నాడని ప్రశ్నించినట్లు సమాచారం. సాక్ష్యాధారాలను తొలగించడం, పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలో ఉండటానికి ఎవరెవరు సహకరించారనే అంశాలను కూడా నిందితుడి నుంచి పోలీసులు ఇన్ఫర్మేషన్ రాబట్టినట్టు తెలిసిందే. బాధితురాలిని భయపెట్టడానికి ప్రయత్నించారన్న విషయాలపై కూడా ప్రశ్నించారంట పోలీసులు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా బాధితురాలి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసిందెవరు, వారిని బెదిరించిందెవరు, బాధితురాలు విషయం బయట పెట్టకుండా ఉండేందుకు రాజీ ప్రయత్నాలు ఎవరు చేశారు అనే విషయాలపై పోలీసులు వివరాలు సేకరించినట్టు తెలిసింది. బాధితురాలి మైనర్ అని తెలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా అడ్డుకుందెవరు, నిందితుడిని ఈ కేసు నుంచి కాపాడేందుకు ప్రయత్నించిన వారు ఎవరని ప్రశ్నించి కొన్ని కీలక వివరాలను పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 8న బాధితురాలి కుటుంబం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలోనే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో భగీరథ్ బాధితురాలిపై ఫిర్యాదు చేశాడు. దీనిపై కూడా ప్రశ్నించారంట పోలీసులు. కరీంనగర్ లో పోలీస్ స్టేషన్ కు డైరెక్ట్ గా వెళ్లి కంప్లైంట్ చేశావా, లేక పోలీసులే వచ్చి ఫిర్యాదు తీసుకున్నారా? ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు? మీరు ఫిర్యాదు ఇవ్వగానే కేసు నమోదు చేయడానికి అక్కడి పోలీసులపై ఏమైనా ఒత్తిడి చేశారా అని భగీరథ్ ను ప్రశ్నించిన కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే నిర్మల్ పోలీసులకు ఫిర్యాదు చేయించి బాధితురాలిని బెదిరించి ఆమె ఫోన్ ను బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించినట్టు వచ్చిన ఆరోపణలను కూడా పోలీసులు ప్రస్తావించారంట. అయితే వీటన్నిటికీ నిందితుడు సరైన సమాధానాలు చెప్పకుండా చాలాసేపు మౌనంగా ఉన్నాడట. అయినా సరే కొన్ని ఆధారాల ముందు పెట్టి ప్రశ్నించడంతో పలు విషయాలను భగీరథ్ బయట పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి భగీరథ్ పోలీస్ కస్టడీతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకొచ్చేలా కనిపిస్తోంది. భగీరథ్ కు సహకరించిన మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతోందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.